హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు పప్పును టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చింత చిగురుతో చేసే రెసిపీ ఏదైనా చాలా బాగుంటుంది. అలానే పాతకాలం నాటి వాళ్ళు ఈ పప్పుని ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఇంకెందుకండి ఆలస్యం, పుల్లగా ఉండే ఈ చింత చిగురుతో మనం పప్పుని ఎలా చేయాలో చూద్దామా? మనం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చింత చిగురు పప్పు కోసం ముందుగా నేను ఒక 100 గ్రాముల చింత చిగురుని తీసుకున్నాను. ఇలా చింత చిగురుని తీసుకున్నాక ప్లేట్లోకి వేసుకొని అందులో ఇలా పొడవాటి కాడలు ఉంటాయి కదండి, ఆ కాడల్ని మనం ఇలా తీసేసుకోవాలి. ఈ చింత చిగురులో ఇలా పొడవాటి కాడలు ఉంటే మనకి తినే ముందు నోటిగా అడ్డం పడుతూ ఉంటాయి. అందుకని ఇలా చింత చిగురు కాడల్ని పెద్ద కాడల్ని తీసేసుకోవాలి. అలానే లేత కాడలు ఉంటాయి కదా, అవి తీయనవసరం లేదండి. చూశారు కదా, ఇలా పెద్ద కాడలు ఉంటే మనం తీసేసుకోవాలి. ఇలా లేత ఆకులకి కాడలు ఉంటే చిన్నవి, అవి తీయనవసరం లేదు. ఇలా మొత్తం కాడల్ని తీసేసుకున్నాక చూడండి, ఇలా పెద్ద కాడల్ని మనం తీసేసుకోవాలి. ఇలా చింత చిగురుని మొత్తం శుభ్రం చేసుకున్నాక ఒక నెట్లోకి వేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవటం వల్ల అందులో మట్టి ఏదైనా ఉంటే మనకి పోతుంది. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక ఈ చింత చిగురుని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా కుక్కర్లోనైనా వండుకోవచ్చు, లేదంటే విడిగా గిన్నెలోనైనా వండుకోవచ్చు. ఇలా కందిపప్పు వేశాక మరొక టీ గ్లాసు ఎర్ర కందిపప్పు వేసుకోవాలి. ఈ ఎర్ర కందిపప్పునే మసూర్ దాల్ అని కూడా అంటారు. ఇలా ఎర్ర కందిపప్పుతో చేసుకోవటం వల్ల మనకి పప్పు అనేది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ ఎర్ర కందిపప్పులో ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా కందిపప్పు వేసేసుకున్నాక ఇప్పుడు 2-3 సార్లు కడుక్కున్నాక ఇప్పుడు కందిపప్పు మునిగే వరకు నీళ్లు పోసేసుకొని ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనం విజిల్ తీసేసి మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. అలానే ఇందులో మనం ఎర్ర కందిపప్పు కూడా వేసుకున్నాం కదండి, ఆ ఎర్ర కందిపప్పు వేయటం వల్ల మనకి పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఒకసారి గరిటెతో కలిపేసేసుకొని మనం కడిగి పెట్టుకున్న చింత చిగురును కూడా ఈ పప్పులో వేసేసుకోవాలి. ఇలా చింత చిగురు కూడా వేసేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజ్ టమాటాని తీసుకొని ఆ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకోవడం వల్ల మనం చింతపండు కూడా వేసుకోని అవసరం లేదండి, ఎందుకంటే మనకి చింత చిగురు పులుపుగా ఉంటుంది కదండి, అలా ఆ పులుపే మనకు సరిపోతుంది. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత నీళ్లు పోసుకోవాలి. మనం వేసుకున్న చింత చిగురు అలానే టమాటా, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా నీళ్ళన్నీ పోసేసుకున్నాక మనం దీని మీద మూత పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మరో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా విజిల్ తీసేసి మనం మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. చూడండి పప్పు అనేది మనకి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువ తినేవారు మరొక 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలా 1.5 స్పూన్ల కారం వేసుకున్నాక ఇప్పుడు గరిటెతో ఇది ఉప్పు కారం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చింత చిగురు పప్పుకి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం పప్పుకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని అంతటినీ వేయించుకోవాలి. తాలింపు గింజలన్నీ 1 నిమిషం పాటు దోరగా వేయించేసుకోవాలి. తాలింపు అనేది ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇలా ఇంగు కూడా వేసుకున్నాక ఒకసారి తాలింపులో కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోని 4 పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా చీల్చుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులో కొద్దిగా కరివేపాకు,
అలానే 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని వేయించుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు 1 నిమిషం పాటు దోరగా వేయించుకుంటే మనకు సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఫ్రైగా చేసుకోకుండా ఇలా దోరగా వేయించుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద మనం ఉడికించుకున్న చింత చిగురు పప్పు కుక్కర్ ఉంది కదండి, ఆ కుక్కర్ని దీని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ తాలింపునంతని చింత చిగురు పప్పులోకి వేసేసుకోవాలి. ఇలా తాలింపు అంతా వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఈజీగా చేసుకొని చాలా అంటే చాలా రుచిగా ఉండే మన చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయింది. మనం ఈ చింత చిగురు పప్పుని ఇలా కుక్కర్లో కంటే విడిగా గిన్నెలో వండుకుంటే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. కాకపోతే మనం విడిగా గిన్నెలో వండుకుంటే చింత చిగురు పులుపు కదండి, మనకి ఎక్కువ టైం కూడా పడుతుంది. ఇలా కుక్కర్లో వండుకోవటం వల్ల మనకి చింత చిగురు అనేది తొందరగా ఉడికిపోయి ఈజీగా అయిపోతుంది. చూశారు కదా, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పప్పు మనకి రెడీ అయిపోయింది. ఈ పప్పుని జొన్న రొట్టెల్లో, సజ్జ రొట్టెల్లో, అలానే చపాతీ, పుల్కా ఇలా ఎందులోకైనా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింత చిగురు పప్పుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. ఈ చింత చిగురు పప్పు వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లు మీ శాంతి.